హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 35,000 వరకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 65 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాం. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ మీ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్, అలాగే మార్క్ టెస్ట్లు, అలాగే దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నింటిపైన మీ ఇక్కడ ఫ్యూచర్ ఆఫీసర్ సేల్ అని చెప్పేసి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ప్యాకేజీ, అలాగే టెక్స్ట్ బుక్ పాస్ ప్రో మ్యాథ్స్కి సంబంధించి ఇయర్లీ ప్యాకేజీ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. కేవలం 571 రూపీస్ కడితే మీకు 1 ఇయర్ వరకు కూడా మీరు ఆన్లైన్ టెస్ట్లు రాసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు అనమాట. అలాగే మీరు ఎక్స్ట్రాగా FRJ10 కోడ్ని యూజ్ చేస్తే 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి ప్రతి ఒక్కరు చెక్ చేయండి. నచ్చితేనే అది ప్యాకేజ్ అనేది తీసుకోండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు మంత్లీ రెమ్యూనరేషన్ వచ్చేసి 23,500తో పాటు మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ వచ్చేసి కిలోమీటర్కి 5 రూపీస్ చొప్పున పే చేస్తారు. అంతేకాకుండా హాల్టింగ్ అలవెన్సెస్ 450 రూపీస్ పర్ డే ఇస్తారు. అలాగే రూమ్ రెంట్ అప్ టు 850 రూపీస్ పర్ డే, అలాగే న్యూస్ పేపర్ అలవెన్సెస్, మొబైల్ బిల్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే దాదాపుగా మీకు ఎవ్రీ మంత్ కూడా 35,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా, ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి అయితే సరిపోతుంది. అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా మీకు ఎవ్రీ ఇయర్ కూడా 15 డేస్ లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 15 డేస్ లీవ్స్ని మీరు ప్రతి మంత్లో 2 లీవ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు కుములేటివ్గా యూజ్ చేయొద్దు. అంటే మీరు కంటిన్యూస్గా 2 డేస్ లీవ్ కాకుండా ఒకరోజు తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకోవడం, అలా తీసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా వర్కింగ్ అవర్స్ చూడండి. జస్ట్ మీరు మార్నింగ్ 10 AM వెళ్ళేసి ఈవినింగ్ 5 అయితే వచ్చేసేయచ్చు అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది వర్క్. ఎటువంటి వర్క్ ప్రెషర్ ఉండదు. సో మార్నింగ్ 10కి వెళ్ళేసి ఈవినింగ్ 5 అయితే ఇంటికి అయితే వచ్చేసేయచ్చు అనమాట. అది కూడా మనకి వర్కింగ్ డేస్ ఉంటాయి కదా బ్యాంక్కి సంబంధించి, ఆ వర్కింగ్ డేస్లోనే మీకు వర్క్ ఉంటుంది. నార్మల్గా బ్యాంక్కి అయితే చాలా హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి మీకు బెస్ట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు. సండే హాలిడే ఉంటుంది, సెకండ్ సాటర్డే కూడా హాలిడే ఉంటుంది. మనకి ఫర్దర్గా ఇంకా అన్ని సాటర్డేస్ కూడా హాలిడేస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఇంకా మీకు బెస్ట్ డే అవుతుంది. అండ్ ఈ జాబ్స్కి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ చేస్తారని చెప్పేసి. ఎలా సెలక్షన్ చేస్తారంటే, ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెడతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని దాని తర్వాత అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి హెడ్ ఆఫీస్ అనేది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుంటూరులో ఉంది. అక్కడ మనకి కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే మీకు వేరే చోట్ల కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది మీకు ఫర్దర్గా చెప్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మాత్రం తప్పనిసరిగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అయితే జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే, సో వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లోనే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్లో 5వ పేజీలో ఉంది. ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఎన్ని పేజెస్ ఉంది అంటే మనకి 2 పేజెస్ మాత్రమే ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా 1కి 2 సార్లు చదువుకొని మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది రాయండి. సో రాసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి పర్సనల్ డీటెయిల్స్లో మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, సో ఈ విధంగా మనకి బేసిక్ డీటెయిల్స్ అడిగారు. పెద్ద కష్టమైతే లేదు. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాసేసి తర్వాత మీరు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ అయితే, అంటే ఒకవేళ మీరు రిటైర్డ్ ఎంప్లాయీ కానీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ డీటెయిల్స్ అనేవి రాయండి. లేకుంటే మీరు ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ ఎన్ఈ అని చెప్పేసి రాసేసండి. ఈ విధంగా సరిపోతుంది. తర్వాత రిలవెంట్ ఎక్స్పీరియన్స్, సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ రాయండి. లేకుంటే ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే
నో అని చెప్పేసి రైట్ మార్క్ అనేది చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా 0 అని చెప్పేసి రాయండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా రాసేస్తే సిగ్నేచర్ పెట్టేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం అయిపోతుంది. దాన్ని మనము అప్లికేషన్ ఎక్కడికి పంపించాలి అది కూడా చెప్తాను. సో దానికంటే ముందు మనము అసలు క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ 10+2+3 ప్యాటర్న్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి 10+2+3 ప్యాటర్న్లో ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించి రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, ఇంటర్నెట్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 35 ఇయర్స్ నుంచి 63 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అయిన తర్వాత మీకు 1 ఇయర్ పాటు కూడా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా సో మిమ్మల్ని ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి అయితే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాలి. ఆ ఫీజు అనేది ఎలా పే చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళేసి, అంటే జాతీయ బ్యాంకులు ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించి, ఆ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళేసి మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి పేరు మీద, పేయబుల్ గుంటూరు అని చెప్పేసి పేరు మీద మీరు బ్యాంకులో 1000 రూపాయలతోటి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో డీడీ అనేది తీసిన తర్వాత ఆ రిసిప్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. సో దాంతోపాటుగా మీ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసేసి మనము ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, సో ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, 4th ఫ్లోర్, రఘు మ్యాన్షన్, 4/1, బ్రోదీపేట్, గుంటూరు 522002. ఈ అడ్రస్కి 28th నవంబర్ వరకు ఛాన్స్ ఉంది. ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ పంపించవచ్చు. లాస్ట్ డేట్ వరకు చూడొద్దు. మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ని ఎంక్లోజ్ చేయాలి, ఎస్ఎస్సి మెమో, క్వాలిఫికేషన్కి సంబంధించి, అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఏదైనా ఉంటే అది, తర్వాత ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది, అండ్ రెసిడెన్షియల్స్కి సంబంధించి ప్రూఫ్, రీసెంట్గా దీనిటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, వాటన్నింటిపైన మీరు మీ సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో మనకి ఇది ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు అండ్ ఎటువంటి ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర కనుక డిగ్రీ పాస్ అయ్యి ఉండి మాకు జాబ్ కావాలి అర్జెంటుగా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు మాత్రం మీ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పంపించేసేసేయండి. సో మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రజెంట్ ఒంగోలు, అలాగే కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, ఈ లొకేషన్స్లలో మనకి ప్రజెంట్ వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. కాకుంటే మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నోటిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సెకండ్ పాయింట్ షుడ్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి సో మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అదే పేజ్లో అప్లికేషన్ ఫామ్ ఉంది. అన్ని డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా జాబ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.